ఎలాంటి టైంలో ఫుడ్ క్రేవింగ్స్ ఒస్తాయి? ఒకవేళ క్రేవింగ్స్ ఒస్తే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? మాకు మాత్రం మోస్ట్‌లీ నైట్ టైమ్‌లోనే క్రేవింగ్స్ ఒస్తాయి. అది గూడా గరం స్పైసీ ఫుడ్ తినడానికే ఇష్టపడతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉప్పు, కారాలు జర గట్టిగా తిని బతికినోళ్ళం గాబట్టి స్పైసీ ఫుడ్డే చూజ్ చేసుకుంటాం. ఫుడ్ చాయిసెస్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే అందరూ మండి అనుకున్నాము. ఇక మండి అనగానే మా రీసెర్చ్‌లు స్టార్ట్ అయ్యాయి. ఒక సైంటిస్ట్‌లా ఇక్కడికి పోదామా, అక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా అని ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి ఉండే అది షాపూర్ నగర్‌లో ఉంది. కానీ మండి ప్లేస్‌ని నేను ప్రొనౌన్స్ చేయలేను. ఎందుకంటే అది చాలా డిఫికల్ట్‌గా ఉండే. అనిపించుకోవడం కంటే చెప్పకుండా ఉండడం బెటర్ అనిపించింది. ఇంక లొకేషన్‌కెళ్ళాము. లొకేషన్‌కెళ్ళగానే మా వోళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఏందంటే, "అబ్బా! ఇయాల ఫ్రైడే రా" అని చెప్పేసి. ఏ బాయ్ అయితే దొనకడానికి అని చెప్పేసి లోపలికెళ్ళిపోయుండే. లోపలికెళ్ళిపోయిన తర్వాత మెన్యూ చూడాలి గదా! అట్లా తిప్పి, తిప్పి 2 సార్లు అది చెక్ జేసి, దీని కాస్ట్, దాని కాస్ట్ అట్లా చెక్ జేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మనకేది కావాలని కూడా అదే ఆర్డర్ ఇస్తాం గదా! సో, మేము ఆర్డర్ ఇచ్చాము. కాస్ట్ వచ్చేసి రీజనబులే ఉండే. మేము ఆర్డర్ ఇచ్చినాక 10 మినిట్స్‌కొచ్చింది సూపు. ఆ సూప్ చూడగానే సిసిరా బాగా ఎక్సైటెడ్ ఏదో చేసి తాగిపిస్తాండు. కాకపోతే ఆమె ఏదో చెప్పనీకి ట్రై చేస్తాంది. మాకేం చెప్తుందో అర్థం కాలే. అది అర్థం కానీకి నాకు చాలా టైం పట్టింది. ఏంటి అంటే మేడం గారు ఆమె తినడానికి, తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, ఆమె ఇంట్రెస్టెడ్ ఎందుకు ఆహ్, అది చేయడం అని చెప్పేసి ఆమెకి ఇచ్చేసిన ఆమె ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తుందనమాట. మా ఫుడ్ గూడా వచ్చింది. మా ఫుడ్‌ని ఎంజాయ్ జేయడం స్టార్ట్ జేశాము. కానీ బిఫోర్ ఎళ్ళిన ప్లేస్‌కి ఈ ప్లేస్‌కి చాలా డిఫరెంట్ అనిపిచ్చింది. అక్కడ ఉన్న టేస్ట్ కంటే ఈ టేస్ట్ బెటర్ అనిపిచ్చింది. గురించి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే ఎప్పుడైనా ఎళ్ళండి, ఏ టైంకైనా ఎళ్ళండి. కానీ ఫ్రైడే రోజు అసలంటే అసలు ఎళ్ళకండి. రష్ చాలా ఎక్కువ ఉంది. ఈ పిల్లలంటే అసలు అర్థం గాదు. ఇంట్లో ఉంటే ఒక రకంగా, బయటుంటే ఒక రకంగా బిహేవ్ జేస్తారు. సిసిరాని జూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆమె ఎంత ఎంజాయ్ చేస్తుందో అని. ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు సాయి ప్రసన్నతో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.